హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. సో అది ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా కూడా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. సో అందులో 4 విడతల్లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి 25వ తేదీ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తాము అనేది తెలియజేయడం జరిగిందండి. సో ఒక్కొక్క విడతలో ఒక్కొక్క జిల్లాకు, అంటే కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ తేదీల్లో ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తానండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు 4 విడతల్లో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి. సో ఈ 4 విడతలు ఏ తేదీల్లో పంపిణీ చేయవచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో తొలి విడత అనేది ఆగస్టు 25వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విడత అనేది ఆగస్టు 30 నుంచి అయితే ప్రారంభం కానుంది. అదేవిధంగా మూడో విడత సెప్టెంబర్ 6వ తేదీ నుంచి, అదేవిధంగా నాలుగో విడత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుందండి. సో ఈ 4 విడతల్లో ఇప్పుడు నేను చెప్పిన తేదీల్లో అయితే రేషన్ కార్డులు అనేవి ప్రతి జిల్లాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డులు అనేవి డీలర్ షాపుల వద్ద అయితే తీసుకోవచ్చు అనేది మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. 1,45,00,000 కార్డులను గ్రామ వార్డ్ సచివాలయాల సహాయంతో రేషన్ షాపు వద్దనే పంపిణీ చేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు తొలి విడతలో ఏ జిల్లాలకు ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, తొలి విడత అనేది ఆగస్టు 25వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ తొలి విడతలో ముందుగా విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముందుగా మొదటి విడతలో ఈ 9 జిల్లాల వారికి అయితే రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విడతకు కనుక వచ్చినట్లయితే, సో రెండో విడత అనేది 30వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ రెండో విడతలో ముందుగా చిత్తూరు, అదేవిధంగా కాకినాడ, గుంటూరు, ఏలూరు ఈ 4 జిల్లాల వరకు అయితే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి రెండో విడత కింద అయితే. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో విడత. సో మూడో విడత ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఈ మూడో విడత పంపిణీ అనేది ప్రారంభం చేస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో మూడో విడత అయితే అనంతపురం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి జిల్లాలు. సో ఈ 5 జిల్లాల్లో మూడో విడత కింద స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో మూడో విడత అయిపోయిన తర్వాత నాలుగో విడతలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, అదేవిధంగా నంద్యాల, ప్రకాశం జిల్లాలకైతే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తున్నట్లయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఒక్కొక్క విడతలో కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేయడం జరుగుతుందండి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి. సో అన్ని జిల్లాలకు ఒకేసారి పంపిణీ చేయలేరు కాబట్టి ఈ విధంగా 4 విడతల్లో కొన్ని జిల్లాలకు రేషన్ కార్డులు అనేవి కొంత సమయంలో అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ప్రభుత్వం నుంచి అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన విషయాన్ని అయితే నేను మీకు క్లారిటీగా అయితే చెప్పాను. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి విడుదల చేసినప్పుడు అంటే పంపిణీ 25వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి కొన్ని జిల్లాల్లో లేదా కొన్ని మండలాల్లో ఒక సమావేశాలను పెట్టి ఆ సమావేశంలో మంత్రులు, అదేవిధంగా పెద్ద పెద్ద అధికారులు పాల్గొని కొంతమంది లబ్ధిదారులకు మంత్రుల చేత, అదేవిధంగా అధికారుల చేత అయితే పంపిణీ చేస్తామని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఒక కార్యక్రమం అయితే నిర్వహించి ఆ కార్యక్రమంలో రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేసే సమయంలోనే ఏవైతే డీలర్ రేషన్ షాపులు అనేవి ఉంటాయో ఆ డీలర్ రేషన్ షాప్లో ఒక
యంత్రం అయితే ఉంటుందండి. సో, ప్రస్తుతానికైతే మీరు ఆ యంత్రంలో థంబేస్తే అంటే వేలిముద్ర పెడితేనే మీకు బియ్యం అనేది రావడం జరుగుతుంది. ఆ యంత్రంలో మీ యొక్క రేషన్ నంబరు అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ యంత్రాన్ని కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉందనైతే మంత్రి నాదెళ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. సో, ఎందుకంటే ఆ యంత్రం ఏదైతే ఉందో అవి ప్రస్తుతానికి సరిగ్గా పని చేయట్లేదు అనైతే ప్రభుత్వం గుర్తించినట్లయితే సమాచారం అండి. సో, దాని ప్లేస్‌లో ఇప్పుడు కొత్త యంత్రంలో బ్లూటూత్ అదేవిధంగా హాట్‌స్పాట్, వైఫై, సిమ్ కార్డ్ సో, ఈ ఆప్షన్‌తో కొత్త యంత్రాన్నయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. మంత్రి నాదెళ్ల మనోహర్ గారైతే ఒక సమావేశంలో చర్చించడం జరిగింది. సో, కొత్త యంత్రాన్ని కూడా త్వరలోనే ప్రవేశపెడుతున్నామనేది కూడా తెలియజేయడం జరిగింది. సో, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు స్మార్ట్ రూపంలోనే అంతా నడుస్తుందనైతే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. సో, ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే వేలిముద్ర అంటే థంబ్ అనేది పడకుండా ఉంటుందో వాళ్ళు ఆ నెల గనక థంబ్ వేయకపోతే వాళ్ళకి రేషన్ అనేది పంపిణీ ఆగిపోతుందండి. అదంతా లేకుండా ఇప్పుడు కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో, ఏంటంటే మీ యొక్క ఐస్‌తో అంటే కళ్ళతో స్కాన్ చేసి మీ యొక్క రేషన్ అనేది కూడా పంపిణీ చేసే ఆప్షన్ అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వం. ఎవరికైతే థంబ్ అనేది పడదో సో, థంబ్ పడకపోతే మీరు మీ యొక్క ఐస్ స్కాన్ చేసి అంటే మీ కళ్ళుని స్కాన్ చేసి మీ యొక్క రేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో, ఈ విధంగా కొత్త ఆప్షన్ కూడా తీసుకొస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు క్లారిటీగా అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో, ఓకేనా. సో, ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదే విధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అంటే రేషన్ కార్డ్ మాకు వస్తుందా అనేది అడుగుతున్నారండి. సో, కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకొని ఉంటారో సో, వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు టీ నంబర్ అనేది ఒకటి ఇచ్చి ఉంటారు. ఆ టీ నంబర్ సహాయంతో మీరు ఆన్‌లైన్‌లో మీ యొక్క రేషన్ అనేది అంటే కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోవచ్చండి. అప్రూవల్ అయిందా లేదనైతే. సో, అది ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో, మీరు ముందుగా మీ గూగుల్ బ్రౌజర్‌లో ఈపీడీఎస్ ఏపీ స్క్రాచ్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసుకొని డాష్‌బోర్డ్‌ని గనక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ స్క్రాచ్ అనేది ఉంటుంది. ఆ రేషన్ కార్డ్ స్క్రాచ్‌ని మీరు టచ్ చేసినట్లయితే ముందుగా మిమ్మల్ని ఎంటర్ టీ నంబర్ అయితే అడుగుతుంది. ఒక ఐడీ అడుగుతుంది. అక్కడ మీ యొక్క ఐడీ అయితే ఎంటర్ చేయండి. టీ నంబర్ అయితే ఎంటర్ చేసి పక్కనే ఎంటర్ క్యాప్చా ఉంటుంది. ఆ ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడ అప్రూవల్ గనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో, ఓకేనా. సో, ఈ విధంగా కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులు అందరికీ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి కొత్తవి పంపిణీ చేయబోతున్నారు. సో, ఓకేనా. సో, ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎండ్ వరకు చూస్తే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.